వావ్, ఏంటి అనుకుంటున్నారు? ఇది చికెన్ అండి. చాలా చాలా టేస్టీ, సూపర్ సూపర్ అండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే శుభ్రంగా లాగిచ్చేస్తున్నా. చికెన్ అంతా వేసేసుకుని బాండ్లీ కూడా ఖాళీ చేసేసానండి. చూడండి, చాలా చాలా టేస్టీ అండి. ఆనియన్ ఇలా వేసేసుకోండి. ఆనియన్స్ ఇలా కట్ చేసుకుని కూడా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీ. నేను తినేస్తున్నా చికెన్ ఆనియన్స్ అన్ని. సూపర్ అంటే సూపర్ అండి. చికెన్ ఫ్రై అండి. ఎలా చేయాలి ఏంటి అన్ని చూపించేస్తా. రండి రండి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేసేద్దాం. వెళ్ళిపోదాం రండి, చేసేద్దాం. సూపర్ అంటే సూపర్ అండి. అస్సలు తగ్గేదే లేదు. ఫటాఫట్ ధనాధన అయిపోతుందండి. రండి ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం, చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూడండి, బాండ్లీ అయితే పెట్టేసుకున్నాం. స్టవ్ వెలిగించేసుకుని కోకోనట్ ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఫుల్ గా వేసేసుకుందామండి. ఫ్రై చేసేసుకుందాం. ఏం ఫ్రై అని అనుకుంటున్నారా? చూపించేస్తా ఫ్రెండ్స్. చూడండి, కంపల్సరిగా. వావ్, ఇది దాచిన చెక్క అండి. కోకోనట్ ఆయిల్ బాగుంటుందని వేస్తాను అలాగా. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే బాగా హీట్ అయిద్దాం. చాలా చాలా టేస్టీ అండి. కంపల్సరిగా మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర హాఫ్ స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీ అండి. కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు. సూపర్ ఉంటుందండి. ఏంటి ఏం చేసేస్తున్నారు అనుకుంటున్నారా? సస్పెన్స్. కంపల్సరీ చూసాను ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీ. సస్పెన్స్ అంటున్నాం కదా, లేదండి చెప్పేస్తా. చికెన్ ఫ్రై ఇదైతే అయిపోయింది కదా పర్ఫెక్ట్గా. ఇప్పుడు అయితే కరివేపాకు 4 గ్రాములు వేసేస్తాం. చూడండి, బాగా వేసేస్తున్నాం కదా. పచ్చిమిర్చి 4 కాయలు వేసుకోండి. చాలా చాలా టేస్టీ ఉంది. ఉల్లిగడ్డలు అయితే 2 వేసుకుంటే అన్ని కలర్ వచ్చేదాకా వేసేసుకున్నాం. ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఎక్కువగా వేసుకోవాలి. కలర్ అయితే బాగా రావాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ అయితే పెట్టేసుకున్నాం కదా. 4 సార్లు ఒక నిమ్మకాయ పిండి నీట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇలా అయితే నీట్గా ఫ్రై చేసుకోవాలి. బాగా వేసేస్తున్నామండి, బాగా వచ్చేటట్టు. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే ఇక్కడ బాగా కలర్ వచ్చేసినాయి. ఫుల్గా ఇలా కలర్ వచ్చిన తర్వాత చికెన్ అంతా వేసేసుకోండి. వాటర్ అస్సలు ఉండకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేసేసుకోండి. వాటర్ కొంచెం కూడా ఉండకూడదు. ఇలా అయితే బాగా వేసుకోవాలండి. కలర్ అయితే బాగా వచ్చేయాలి. చూడండి, బాగా కుక్ అయిపోవాలి. మీకు కావాలంటే చిన్న పీసులుగా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇలా వేసిన తర్వాత కొంచెం వాటర్ వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వచ్చేసింది కదా. ఒకటి ఫ్రెండ్స్, కొంచెం కలర్ వచ్చింది కదా. చూడండి, పీసెస్ అయితే చూడండి ఫ్రెండ్స్. హాఫ్ స్పూన్ ఫస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, సాల్ట్ అయితే 1 స్పూన్ వేసేసుకుంటున్నాను నేను. చాలా టేస్టీ అండి, కరెక్ట్ సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. బాగా కుక్ అయిపోవాలి. నీళ్ళుగా మగ్గిపోవాలండి. బాగా వేగిపోవాలి. కలర్ బాగా వచ్చే వరకు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మూత అయితే పెట్టేసుకుందాం. ఒక పావు గంట మగ్గిన తర్వాత తీసుకోదామండి. చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు కుక్ అయిపోయింది. వాటర్ వచ్చి ఫుల్గా ముక్కు కూడా ఉడికిపోయిందండి మెత్తగా. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగా ఉడికిపోయింది కదా. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి మసాలా అండి. మనకి ఎంత కావాలో అంతా వేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీ.
బాగా వేగించుకోవాలండి, బాగా ఫ్రై అయిపోవాలండి ముక్కలైతే. చూడండి మసాలా అంతా బాగా పట్టించుకోవాలి, చాలా టేస్టీ అండి. కారం ఫ్రెండ్స్ చూడండి, నేను ఒక స్పూన్ కొద్దిగా వేసేసి హాఫ్ స్పూన్ వేసేసా. సాల్ట్ ఇలాగే వేసేస్తున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే బాగా కుక్ అయిపోవాలండి. చూడండి ఇలా అంతా కట్ చేసుకున్నాం కదా నీట్గా. ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అంతా అయిపోయింది. చూడండి చాలా బాగా కుక్ అయిపోయినాయండి అన్నీ కూడా. చూడండి ఫ్రెండ్స్ ఇలా పొడి ఆడుతుందో చాలా బాగుందండి. ఇప్పుడైతే మసాలా పొడి అండి, మనం అన్ని తయారు చేసుకున్నాం కదా, ఇంట్లోనే ప్రిపేర్ అయిన పొడి అండి ఇది. నేనైతే ఒక స్పూన్ ఫుల్గా వేసేసుకుంటున్నా. చాలా చాలా టేస్టీ అండి, కరెక్ట్గా సరిపోతుంది. ఈ తయారు చేసిన వీడియో కూడా పెట్టాను, చూడండి ఫ్రెండ్స్. అన్నిటిలోకి యూజ్ అవుతుందండి. స్మెల్ అంటే సూపర్ అండి. మసాలా పొడి మనం తయారు చేసుకున్నాం కదా, చాలా చాలా టేస్టీ అండి ఫ్రెండ్స్. చూడండి అంతా అయితే రెడీ అయిపోయింది. సూపర్ అండి, చాలా చాలా టేస్టీ. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. చూడండి, మీకు అడిగినా ఇలా వండుతుందంటేనే రెడీ అయిపోయినట్టండి కర్రీ. స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి అన్నం అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. వావ్, చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి అన్నం అండి, పొగలొచ్చేస్తుంది. సూపర్ అండి. చికెన్ కర్రీ వండేసుకున్నాం కదా, ఫ్రై చేసేసుకున్నాం కదా, చాలా చాలా టేస్టీ అండి. ఫుల్గా వేసేద్దాం ఈరోజు. నేనైతే ఫుల్గా పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. రైస్ అయితే శుభ్రంగా తినేస్తానండి మొత్తం. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది కదా. వావ్, సూపర్ సూపర్ అండి. కర్రీ ఫ్రై చాలా టేస్టీ అండి. నేను అయితే మొత్తం వేసేసుకుంటానండి ఈరోజు. మొత్తం ఖాళీ చేసేస్తా, ఒకే రోజు ఫుల్గా తినేస్తాను నేను. నాకైతే చాలా ఇష్టం అండి. గమ్మ గమ్మ గమ్మలు ఆడిపోతుంది కర్రీ అయితే. మీకు కూడా నోరు ఊరిపోతుంది కదండి ఫ్రెండ్స్. నేనైతే మొత్తం కానిచ్చేస్తానండి ఈరోజు. జామ్ జామ్ అని తినేస్తా. బాండ్లీ అయితే ఖాళీ చేసేస్తున్నానండి. ఓయ్, చాలా టేస్టీ అండి. మొత్తం తినేస్తా నేనైతే, అస్సలు ఉంచనండి. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఫ్రై అండి, చికెన్ ఫ్రై. తప్పనిసరిగా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకుని వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, చాలా చాలా టేస్టీ అండి. నాకైతే చాలా చాలా నచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే ఇంత పలుచగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేసుకుందాం. వావ్, సూపర్ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఉప్పు చూసేసాను కదండి, అందుకని చెప్పేస్తున్నా నేను. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలండి చికెన్ అంటే. మీరు కూడా తప్పనిసరిగా ఇలా తినేయండి ఫ్రెండ్స్. వావ్, తిని చూసేద్దామండి ఎలా ఉంది ఏంటి అని. అసలు ముక్క అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత మెత్తగా మగ్గిపోయిందో. అసలు చాలా చాలా టేస్టీ అండి. అసలు మనం చేసుకున్న మసాలా ఉంది కదా, సూపర్ అండి. సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్.
చాలా చాలా టేస్టీగా ఉంది. సూపర్ అండి. అసలు తినేకోవాలి తినాలనిపించేస్తుంది. టేస్టీ అంటే చెప్పొద్దు ఫ్రెండ్స్. వావ్, మీకు నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. అసలు ఎంత టేస్టీ అండి. అసలు ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయండి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్ అండి, సూపర్ అండి. వదలాలనిపిస్తలేదు అస్సలు. సూపర్ ఫ్రెండ్స్, తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వావ్, చాలా చాలా టేస్టీ అండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్. కామెంట్ పెట్టండి ఎలా ఉందో ఏంటో టేస్ట్.